రథయాత్రలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సంకీర్తన. ఈ సంకీర్తన ఉంటే ఎవరు ఎక్కడికి వెళ్ళరు, సంకీర్తన లేకపోతే వెళ్ళిపోతారు, కాసేపు రథం లాగేసి వెళ్ళిపోతారు. అందుకని సంకీర్తన అందరినీ కూడా పట్టుపెడుతుంది. ఆ సంకీర్తనలో ఎంతో మాధుర్యం ఉంది. అందుకని ఈ సంకీర్తన ఎంతసేపు రథయాత్ర జరిగింది అంతసేపు ఈ సంకీర్తన కొనసాగింది. ఆ సంకీర్తనలు అందరూ మైమరిచి, ఒక రకంగా చెప్పాలంటే భగవన్ నామ ప్రకంపనాలు విజయవాడ మొత్తం కూడా వ్యాపించినాయి. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది అందరి యొక్క సహకారంతో. ఇది ఒకరు చేశారని కాదు, దీనికి ముఖ్య కారకులు జగన్నాథుడే. ఆయన ప్రేరణతోటి ఈ కార్యక్రమం అనేది సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంకా కూడా విస్తరింపజేసి ఈ జగన్నాథుని యొక్క కృప అందాలి మునుముందు రోజుల్లో అత్యధిక శాతం ఈ విజయవాడ పుర ప్రజలకి ఆ అనుగ్రహంతో అనేటువంటి సంకల్పంతో ఈసారి ఈ రథయాత్రలు ఇంకా పెంచే ప్రణాళికలో కూడా ఉన్నాం. ఇప్పుడు 4-5 జరుగుతూ ఉన్నాయి. ఇంకా కాలనీ వైజ్ తర్వాత ఏరియా వైజ్ ఇంకా కూడా పెంచి రథాలు కూడా తయారు చేసి అందరికీ అవకాశాన్ని ఇద్దాము. వినాయక చవితి ఎట్లా చేసుకుంటారు, ప్రతి వీధికి ఒక బొమ్మ పెట్టి అట్లా ఒకరోజు ఈ జగన్నాథ రథయాత్ర ప్రతి వీధిలో రథయాత్ర చిన్నది కానీ పెద్దది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జరుపుకోవాలి.